కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును, కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. సర్వాధికారి అయిన మా దేవా, సకల యుగములలో రాజువై ఉన్న మా ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. ఈ పత్రిక నుండి దాదాపు 9 వర్తమానాలు వినడానికి కృప చూపారు. ఈ దినం 10వ వర్తమానం మేము వింటుండగా మా ప్రభువా మీ సహాయం ఇచ్చి నడిపిస్తారని ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోమని, ఎన్నో ఆధ్యాత్మిక సంగతులను మాకు మీరు బయలుపరచు మీ నామానికే మహిమ ఆపాదించుకొనమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో ఇది 10వ ప్రసంగం కదా. 10 ప్రసంగాలు మనం వింటూ వస్తున్నాం. నిజంగా ఈ 3 వచనాలలో 10 కాదు, ఇంకా చాలా వర్తమానాలు వినొచ్చు ఇక్కడ. కానీ సాధ్యమైనంత వరకు మనం ఇక్కడి నుంచి త్వరగా ముందుకు దాటిపోదాం. ఈ మొదటి అధ్యాయములో పౌలు తన అపోస్తలత్వమును గూర్చిన విషయాన్ని చాలా తేటగా వివరంగా తెలియజేశాడు. సహోదరుడైన సొస్తెనేసును గూర్చిన విషయాన్ని కూడా చాలా చక్కగా చెప్పాడు. సహోదరుడు, ఆ మాట యేసు ప్రభువు నేర్పించిన మాట కదా. మీరందరూ సహోదరులు అని చెప్పాడు. పౌలు ఈ పత్రిక వ్రాసిన తనతో కొందరిని కలుపుకొని చెప్పే అలవాటు, అంటే ప్రోత్సహించే అలవాటు ఉన్నవాడు. పెద్దలు చిన్నలను, యవనస్తులను ప్రోత్సహించాలి అనే విషయాన్ని మనము చూస్తున్నాం. పౌలు అలాగూ వ్రాసేవాడు, పత్రికలు అలాగూ వ్రాసేవాడు. చిన్న ఎగ్జాంపుల్గా మనము జ్ఞాపకం చేసుకుంటే, రోమాపత్రిక 1:1 పౌలు వ్రాసినట్లున్నది కానీ అదే రోమాపత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో తెర్తియు వ్రాసినట్లు కనబడుచున్నది. తెర్తిల్లు వ్రాసినట్లు కనబడుతుంది. అంటే వాస్తవంగా వ్రాసింది పౌలే. ఆయన చెప్పుచూ ఉండగా ఈయన వ్రాసి ఉండొచ్చు. పౌలుకు దృష్టిమాంద్యం ఉన్న కారణాన్ని బట్టి పౌలు చెప్పుచూ ఉండగా ఇక్కడ సొస్తెనేసు గాని, అక్కడ తెర్తియు గాని, ఆ తర్వాత తుకికు గాని మొదలగు భక్తులు వ్రాసి ఉండవచ్చు. వందనములు మాత్రం పౌలు తన స్వహస్తములతో పెద్ద అక్షరములతో వ్రాయువాడు.
పౌలు తన స్వహస్తాలతో పెద్ద అక్షరాలతో వందన వచనాలు చెప్పేవాడు. ఆ మాటలు బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. నా స్వహస్తములతో వ్రాయుచున్నాను అంటాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. గలతీ పత్రిక 6:11. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి అన్నాడు. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరాలతో అనే మాట మనం ఇక్కడ చూస్తాం. నిజమే, పౌలు కొన్ని విషయాలు చాలా వివరంగా ప్రజలకు తేటగా వ్రాసే అనుభవాలు కలిగిన వాడుగా ఉన్నట్లు చూడవచ్చు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయిచున్నాను, ప్రతి పత్రిక యందును అదే గురుతు, నేను వ్రాయుట ఇలాగే. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయిచున్నాను, ప్రతి పత్రిక యందు అదే గురుతు, నేను వ్రాయుట ఇలాగే. అంటే మిగిలిన పత్రికలన్నీ కూడా పౌలు వ్రాసిన పత్రికలే, 13+1. అయితే పౌలు చెప్పుచూ ఉండగా వ్రాశారు కాబట్టి అవి పౌలు వ్రాసిన పత్రికలే. ఆఖరణ మాత్రం స్వహస్తముతో పెద్ద అక్షరాలతో వందన వచనాలు రాసేవాడు. ఇప్పుడు అర్థమైందండి? కాబట్టి ప్రతి పత్రిక యందు గురుతు, నేను వ్రాయుట ఇలాగే అన్నాడు. సరే, ఈ సొస్తేనేసు కొరింథీయుడు. సొస్తేనేసు ఎవరు? కొరింథీయుడు అనగా అకయా ప్రాంతానికి చెందినవాడు. సొస్తేనేసు కొరింథీయుడు, ఇతడు అకయా ప్రాంతానికి చెందినవాడు అనగా యూరపు ఖండము కానీ, ఈయన యూరపు ఖండానికి చెందినవాడే కానీ ఈ పత్రిక పౌలు ఎఫెసు సంఘము నుండి అనగా ఆసియా నుండి వ్రాయుచూ ఉన్నాడు. ఆసియా నుండి ఈ పత్రిక వ్రాస్తున్నాడు. అలాగైతే ఈ సొస్తేనేసు కొరింథులో రక్షించబడి ఆసియా ఖండానికి పౌలుతో వచ్చిన వాడని మనకు అర్థమవుతుంది. సొస్తేనేసు పౌలును వెంబడిస్తున్నాడు. అతడు కొరింథులో రక్షించబడి ఆసియా ఖండానికి పౌలుతో వచ్చాడు. లేక మార్కు వలె పౌలుకు పరిచర్య చేయుటకు వచ్చి ఉండవచ్చు. మార్కులాగా పౌలుకు పరిచర్య చేయడానికి వచ్చి ఉండొచ్చు. నిజమే, ప్రభువు నెరిగిన వారు ప్రభు పనిలో సాగుట ప్రభు పిల్లల బాధ్యత అయి ఉన్నది. నిజమండి, ప్రభువును గూర్చిన సంగతులు ఎరిగిన వారు ప్రభు పిల్లలతో పరిచర్యలో పాలివారై ఉండుట అది ఎంతో విశేషమైన విషయం. ఇక 2వ వచనంలో కొరింథులోనున్న దేవుని సంఘమునకు అన్నాడు. కొరింథులోనున్న దేవుని సంఘమునకు. చూడండి, కొరింథులోనున్న దేవుని సంఘం. కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు.
కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అంటే కొరింథీయులు దేవుని సంఘములోనికి వచ్చారు. ఈ సంగతి మనము తర్వాత ధ్యానం చేద్దాం. దేవుని సంఘం, దేవుని సంఘం ఏ ఏ నామములతో పిలువబడిను ప్రశ్న వేసుకుంటే, దేవుని సంఘం ఏ ఏ నామములతో పిలువబడిందో మనం గుర్తించాలి. ఇక్కడ ఒకటి దేవుని సంఘం అని ఉన్నది. ఒకటి దేవుని సంఘం. ఈ మాట చాలా పర్యాయాలు మనకి కనబడుద్ది. దేవుని సంఘం, దేవుని సంఘం, దేవుని సంఘం. సంఘం ఎవరిది? మరి అప్పుడప్పుడు నా సంఘం నా ఇష్టం అంటారే అనేవాళ్ళు లేరా? ఇప్పటికి ఎంతమంది ఉన్నారు? మీలో కూడా ఉన్నారు. నా సంఘం అండి, నా సంఘం, నేను కష్టపడి సంపాదించే సంఘం నా ఏమండి, మనం ఎప్పుడు కూడా నా సంఘం అని అనొద్దు. అది దేవుని సంఘం. దేవుని సంఘం అనడానికి గల కారణం ఏమిటి? దేవుని సంఘం అనడానికి కారణం ఏమిటండి? అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో ఏమనుంది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అనుంది. దేవుని సంఘం అనడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు తన స్వరక్తాన్ని కార్చాడు. దేవుడు తన స్వరక్తాన్ని కార్చాడు. ఏమంటే స్వరక్తం కార్చింది దేవుడా, యేసుక్రీస్తా? మళ్ళీ ఇదో ప్రశ్న. స్వరక్తం కార్చింది యేసుక్రీస్తా, దేవుడా? యేసుక్రీస్తే. దేవుడైన యేసుక్రీస్తు. దేవుడైన యేసుక్రీస్తు. తెలివితేటలు చాలా ఉన్నాయి. దేవుడైన యేసుక్రీస్తు. ఇక్కడ దేవుడు స్వరక్తం కార్చాడని ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై అనుంది. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై అనే మాట చూస్తాం. ఇక్కడ దేవుడు రక్తం కార్చాడనుంది, ఇక్కడ యేసు రక్తం కార్చాడనుంది. ఇప్పుడు చెప్పండి. దేవుని సంకల్పం చేత క్రీస్తు ఈ లోకానికి వచ్చి రక్తం చెందించింది. అక్కడ దేవుడన్న దగ్గర క్లారిటీ నేను మీకు ఇవ్వాలి. దేవుడన్న దగ్గర ప్రభు అని ఉంది సార్. ఫుట్నోట్లో 4 ఉంది కదా, ప్రభువే రసం యేసుక్రీస్తు వారి. సరే, దేవుడు తన స్వరక్తము చేత అన్నాడు. ప్రభు అన్నా దేవుడన్నా ఒకటే. యేసు అన్నాడు క్రొత్త నిబంధన హెబ్రీ పత్రికలో. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, స్వరక్తం అంటే తండ్రి కుమారుడు కదన్నా, అందుకని స్వరక్తం. మాట్లాడకండి. ఇక్కడ మీరు కొన్ని విషయాలు చాలా తేలిగ్గా మాట్లాడాలి, అర్థం చేసుకోవాలి. దేవుడే మానవుడుగా వచ్చాడు శరీరధారిగా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? దేవుడే మానవుడుగా. చూడండి, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే యోహాను సువార్త 1:14 శరీరధారిగా కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యకు వచ్చెను. శరీరధారి అంటే దేవుడే శరీరధారిగా మన మధ్యకు వచ్చింది. ఎందుకు? దేవుడు రక్తం కార్చలేడు. దేవుడు రక్తం కార్చలేడు గనుక, అసలు ఆయన మన కంటికే కనబడాడు గనుక, మన కంటికి కనబడేటట్లుగా దేవుడు శరీరాన్ని దాల్చుకొని వచ్చాడు. అందుకే వ్రాయబడిన మాట,
ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను అన్నాడు కదా. ఆయన సశరీరుడు అయ్యాడు, ఆయన సహోదరుల వంటి వాడయ్యాడు అన్నాడు. ఆయన రక్తమాంసములలో పాలివాడు. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున రక్తమాంసములలో పాలివాడయ్యాడు. పాప శరీరాకారముతో పంపబడ్డాడు. మనుషుల పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపమును దాల్చాడు. ఎవరు? దేవుడే మానవుడుగా వచ్చాడు. అయితే అందరూ మానవుల్లాగా కాదు. ఆయన పాపము లేని పరిశుద్ధుడు. మనము పాపము కలిగిన వారు. మన పాపాన్ని తీసివేయడానికి పరిశుద్ధుడైన ప్రభు రక్తం మాత్రమే సరిపోయింది. ఇంకెవరి రక్తం కూడా మనకు సరిపోయింది కాదు. ఈ సత్యాన్ని తేటగా తెలియచేస్తాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నా. సీఎం గారు ఒక ఆజ్ఞ జారీ చేస్తారు అనుకుందాం, ఏదో పని చేయమని. అందున్నటువంటి ప్రజలు పని చేస్తారు. ఇప్పుడు ప్రజలు పని చేసినట్లా, సీఎం గారు పని చేసినట్లా? సీఎం పని చేసినట్టు. మా సీఎం గారు అది చేశారు, ఇది సీఎం చేశారు. గారికే ఆ క్రెడిట్ గోస్ టు సీఎం. అవును, మా సీఎం గారు అది ఇక్కడ చేశారు, చాలా ఇది మంది చేశారు. కష్టపడ్డారు, కానీ వెళ్ళింది అక్కడ. అంటే సంకల్పం అయింది, స్వరక్తం క్రీస్తుది, సహాయం పరిశుద్ధాత్మదని మీకు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నా. ఇది బాగా గుర్తుండిపోయింది బ్రదర్. కనుక దేవుడే స్వరక్తము కార్చాడు అనడానికి, అందుకే ఈ మాట నేను ఎందుకు, మీరు ఆగండి నేను చెప్తాను అన్నది ఎందుకో తెలుసా? ఈ యెహోవా సాక్షులని ఈ తప్పుడు బోధ, ఈ కల్ట్స్ అనేది ఉందో చూసారా? ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడా, యెహోవా దేవుడా? వాడు యెహోవా దేవుడు అంటారు, మరి యేసుక్రీస్తు దేవుడు కాదా? అలాగైతే దేవుడు స్వరక్తం గార్చాడా, యేసుక్రీస్తు స్వరక్తం గార్చాడంటే యేసుక్రీస్తు గార్చాడంటారు. మరి ఈ వచనం చూపిస్తే మాట్లాడరాళ్ళు. ఇంకా తేటగా ధీటుగా చెప్పగలిగిన మాట, పౌలు యెహోవా సాక్షి. పౌలా సౌలా? సౌలు యెహోవా సాక్షి. యెహోవా సాక్షి పౌలుగా మారి యేసుక్రీస్తు సాక్షిగా మారాడు. యెహోవా సాక్షి యేసుక్రీస్తు సాక్షిగా మారాలండి. ఈ మాట కానీ వాళ్ళకి చెప్పామనుకోండి, మన దగ్గర ఇక నిలవరు, పరుగో పరుగు, పారిపోవడమే. కనుక ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇలాంటివి సెన్సిటివ్గా ఉంటాయి. చాలా తేలిగ్గా, శుతిమెత్తనగా వాస్తవాన్ని వాస్తవంగా తెలియచేయాలి. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు స్వరక్తం కార్చాడంటే నేనేమంటాను? దేవుడు స్వరక్తం కార్చాడంటాను. మీరు దేవుడు స్వరక్తం కార్చాడంటే నేను యేసుక్రీస్తు స్వరక్తం కార్చాడంటాను. రెండు ఒకటే, వేరు వేరు కాదు. అర్థమైందండి? కాబట్టి ఇంత తేటగా బైబిల్ గ్రంథంలో మనకెన్నో సంగతులు వ్రాయబడ్డాయి. అందుకు సంఘం ఎవరిది? దేవుని సంఘం. ఏ దేవుడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో ఏ దేవుని సంఘం? ఏ దేవుని సంఘం? అక్కడున్న మాట జీవము గల దేవుని సంఘం అనుంది. ఒకటి దేవుని సంఘం. ఏ దేవుని సంఘం? జీవము గల దేవుని సంఘం. జీవము గల దేవుని సంఘం అనే మాట మనం గమనించాలి. ఒకటి దేవుని సంఘం,
2 జీవము గల దేవుని సంఘం. మళ్ళా దేవుని సంఘం అనడానికి స్వరక్తం ఆయిందే. కొలసై పత్రిక 1:24లో సంఘము కొరకు, క్రీస్తు శరీరమను సంఘము కొరకు క్రీస్తు పడిన పాట్లు అనుంది అక్కడ. క్రీస్తు పడిన పాట్లు పట్టుకోండి, ఇలాంటి ముక్కలన్నీ పట్టుకోవాలి. ఉందా కొలసై పత్రిక 1:24లో? మీరు పైకి చెప్పకపోయినా మీరు తల కొంచెం ఇలా ఊపినా చాలు. క్రీస్తు పడిన పాట్లు, రైట్. క్రీస్తు పడిన పాట్లు అంటే సంఘము కొరకు క్రీస్తు పాట్లు పడ్డాడు, తూట్లు పొడిపించుకున్నాడు. పాట్లు ఆయనవే, తూట్లు ఆయనవే. మరి నాది అని అంటారు, మీరేం చేశారు సంఘానికి? అసలు చెమట వచ్చేటట్టు శ్రమ పడిందే లేదు. మనం ఏంటంటే సంఘంలో అవయవాలం మాత్రమే. మనము దేవుని పేరట ఆయన నామ మహిమార్థమై ప్రభు పనిలో పాలివారంగా, అవయవాలంగా పాటుపడవలసిన వారం మనం. కాబట్టి జీవము గల దేవుని వాక్యంలో వ్రాయబడినట్లు, 1 దేవుని సంఘం, 2 జీవము గల దేవుని సంఘం. ఎందుకు ఈ మాట ఉపయోగించాల్సి వచ్చిందంటే, జీవము లేని వాళ్ళు కూడా దేవుళ్ళని చెప్పుకుంటున్నారు కాబట్టి. జీవము లేని వాటిని, నిర్జీవమైన వాటిని దేవుళ్ళుగా చెబుతున్నారు కాబట్టి. అర్థమైందండి? ఇప్పుడేవో బొమ్మలు తయారు చేస్తారండి. ఆ బొమ్మలు తయారు చేసేమంటారు? ఏ దేవుడు దేవుడు అంటారు. బొమ్మలు తయారు చేసి దేవుడు అంటే దేవుడు అవుతాడా? అసలు దేవుణ్ణి మనుషులు చేశారా, మనుషులు దేవుణ్ణి చేశారా? దేవుడు మనుషులు చేశాడు కానీ మనుషులు దేవుణ్ణి చేయలే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుడు చేసిన మనుషులు, మనుషులు చేసిన దేవుళ్ళు. ఇప్పుడు మనుషులు చేసిన దేవుళ్ళలో జీవం ఉంటుందా? దేవుడు చేసిన మనుషులలో ఏముంది? జీవం ఉంది. జీవవాయువు నోదగా నరుడు జీవించు ప్రాణి ఆయను అని చెప్పాడు. కనుక దేవుడు చేశాడు కాబట్టి మనకు జీవం వచ్చింది. మరి మనుషుడు చేస్తే ఎక్కడ జీవం వచ్చుద్దండి? చాలా తేటగా విషయాలు అర్థం చేసుకోవాలి. అందుకే చాలామంది జీవము లేని వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్లకు జీవము లేని దేవుళ్ళు. ఈయన జీవము గల దేవుడు, బొమ్మగాదయో జీవమున్న దేవుడని చక్కని పాట ఉంది. ఇక 3వది, సంఘానికి ఉన్న పేర్లు ఏ ఏ నామములతో పిలువబడ్డాయి? 1 దేవుని సంఘం, 2 జీవము గల దేవుని సంఘం, 3 క్రీస్తు సంఘములు అనుంది. రోమాపత్రిక 16:16. రోమాపత్రిక 16:16 క్రీస్తు సంఘములు. ఈ మాట ఒక్కసారి మాత్రమే ఉంది, క్రీస్తు సంఘములు అని. మత్తయి సువార్త 16:18 మాత్రం క్రీస్తు నా సంఘమును కట్టుదును అనుచున్నాడు. క్రీస్తు నా సంఘమును కట్టుదును అనుచున్నాడు. క్రీస్తు నా సంఘమును కట్టుచున్నాను. క్రీస్తు సంఘం. అందుకని ఇప్పుడు కొంతమంది ఎలా బయలుదేరారంటే, క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుంటే మాత్రమే వారికి పరలోకం, లేకపోతే లేదని చెప్పేవాళ్ళు తయారయ్యారు. అంటే క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకొని క్రీస్తును పోలిన లక్షణాలు లేకపోయినా పర్వాలేదు, బోర్డు ఉంటే చాలు, అంతే కదా? సరేలేండి, ఏదన్నా చెబితే విమర్శగా ఉంటుంది. నేను విమర్శ చేసేవాడిని కాదు, మీకు ప్రారంభము నుండి కూడా తెలుసు. ఎవరి ఊసుకి ఎవరి జోలికి పోను, నా పని ఏదో నేను చేసుకుంటూ పోతా. జీవము గల దేవుని వాక్యంలో చెప్పబడిన మాట,
క్రీస్తు నా సంఘమును కట్టుదును అన్నాడు గనుక ఆ, క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘములు అనే మాట ఉన్నది. ఇక నాలుగవది పరిశుద్ధుల సంఘములు, పరిశుద్ధుల సంఘములు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. పరిశుద్ధుల సంఘములన్నింటిలో అల్లరెక్కడైనా ఉంది అంటే అది పరిశుద్ధుల సంఘం కాదు అని మనకు అర్థమైపోతుంది. అందుకే పరిశుద్ధుల సంఘములో ఏముండకూడదు, అల్లరుండకూడదు. కానీ ఇప్పుడు అంతా అల్లరే. ఈ అల్లరిని బట్టి చుట్టుపక్కల వాళ్ళు సంఘాలు కూడా మూయించేస్తున్నారు. ఇక్కడే మాకు దగ్గరలోనే ఇటీవల కాలంలో నేను వెళ్ళాను. అక్కడ ఆ సంఘాన్ని మూయించేశారట. ఎందుకంటే అల్లరి అనేది సంఘాల్లో ఉండకూడదు. సమాధానమే ఉండాలి. రైట్. ఇక ఐదవది సంఘానికి ఉన్న పేరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. 5:27. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. ఇక్కడ మహిమగల సంఘముగాను, మహిమగల సంఘముగాను. జాగ్రత్తగా మనము గమనిస్తే మహిమగల సంఘముగా ఆయన దానిని తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని. ఇక్కడ మహిమగల సంఘం అని మాట్లాడుతున్నాడు. 1 దేవుని సంఘం, 2 జీవము గల దేవుని సంఘం, 3 క్రీస్తు సంఘములు, 4 పరిశుద్ధుల సంఘం, 5 మహిమగల సంఘం అన్నాడు. 6వదిగా రోమాపత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలో, 16వ అధ్యాయం 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడు. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అన్యజనులలోని సంఘముల వారందరూ, అన్యజనుల సంఘములు అన్నాడు. అన్యజనుల సంఘములు అనే మాట మనం చూస్తున్నాం. అన్యజనుల సంఘం ప్రియులారా, అన్యజనుల సంఘం అంటే అన్యజనులు రక్షించబడి క్రీస్తు యేసు రక్తములో కడుగబడి బాప్తిస్మపు అనుభవానికి వచ్చి సంఘములో చేర్చబడ్డారు కనుక అన్యజనుల సంఘములు అన్నారు. ఎందుకు ఈ పేరు వచ్చింది అనంటే, యూదులలో నుండి కొందరు కూడా రక్షించబడిన సందర్భాలు లేని కారణాలు, యూదులు త్రోసివేసిన కారణం, అది అన్యులకు ఒక గొప్ప వరముగా వచ్చింది. తన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చెను గాని వారు ఆయనను త్రోసివేసినందున అనే మాట చూస్తాం. త్రోసివేశారు, స్వకీయులు ఆయనను త్రోసివేశారు. అందుకే అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో
కొందరు దానిని త్రోసివేశారు, యూదులు దానిని త్రోసివేశారు. కనుక అన్యజనులలో నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు అని 46వ వచనం నుండి 48వ వచనం వరకు, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 46 నుండి 48 వరకు ఉన్న వచనాల్లో మనం చూడవచ్చు. ఇక ఏడవది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ అధ్యాయం 23వ వచనం. 12:23. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును అని వ్రాయబడింది. ఇక్కడ జ్యేష్ఠుల సంఘమునకు అన్నాడు. ఏ సంఘం అండి? జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠుల సంఘం. ఇన్ని పేర్లతో సంఘమని పిలువబడి ఉన్నది గనుక ఒకే నామమున పిలువబడాలి అనేటటువంటి ఆధారమేమీ లేదు. ఈ పేర్లన్నీ భావయుక్తముగానే ఉన్నాయి. జ్యేష్ఠుల సంఘం. ఇప్పుడు మీరు చెప్పండి. 1 దేవుని సంఘం, 2 జీవము గల దేవుని సంఘం, 3 క్రీస్తు సంఘములు, 4 పరిశుద్ధుల సంఘములు, 5 మహిమగల సంఘం, 6 అన్యజనుల సంఘములు, 7 జ్యేష్ఠుల సంఘం. ఈ బైబిల్ పదాలు వదిలిపెట్టి ఇప్పుడు ఏ సంఘం అని చెప్తున్నారో చెప్పనండి. మాది భేద సంఘం, మాది ధనవంతుల సంఘం, మాది ఎడ్యుకేటెడ్ సంఘం, మాది అంత ఫలానా కుల సంఘం. ఇక చాలా ఉన్నాయండి. ఆ కులస్తులందరూ అక్కడికి వస్తారు కాబట్టి ఆ కుల సంఘం. అంటే సంఘాలు ఇప్పుడు ఎలాగైపోయినాయో మీకు అర్థమైనాయా అండి? కుల సంఘాలుగా, లేక ప్రాంతీయ సంఘాలుగా, లేక స్టేటస్ కలిగిన సంఘాలు. స్థితిని గురించి చెప్పేది స్టేటస్ అంటారు. ఇలాంటి సంఘాలుగా చెబుతున్నారు. ఇవి భావయుక్తమైన సంఘాలు కావు. ఇవి సరి అయినటువంటి భావముతో చెప్పబడే సంఘాలు కావు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మాది ధనవంతుల సంఘం అండి అంటే ధనవంతులందరూ వస్తే ధనవంతుల సంఘం అయిపోయిందా? ఫలానా కులానికి సంబంధించిన వారు వస్తే కుల సంఘమా? ఇప్పటికి నేను చెప్పకూడదు, కానీ ఫలానా చర్చ్ అంటే ఫలానా వాళ్ళు ఉంటారు అక్కడ, ఫలానా పేరు ఫలానా వాళ్ళు ఉంటారు. మన వాళ్ళు ఈ సంఘాలను ఎలా చేశారంటే చివరికి ఈ మెడలో, ఈ సంఘము యొక్క మెడలో ఫలానా అని బోర్డు వేలాడేసేశారు. మీరు ఒక సంఘం పేరు చెప్పండి, నేను ఆ కులం పేరు చెప్తా. చెప్పనా అండి వద్దా? నాకంటే ఎక్కువ మీకే తెలుసు, నేను ఎందుకు చెప్పాలండి. అట్లా తయారైపోయాయి. ఎంత తప్పు చేస్తున్నామండి, ఎంత తప్పు చేస్తూ. ఈ పేర్లతో పిలవబడవచ్చు కానీ వేరే పేర్లతో పిలవబడకూడదు. అది తప్పు అని ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, విషయాన్ని జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే మంచిది. దేవుని సంఘం, దేవుని సంఘం అంటే సంఘము యొక్క సంకల్పం దేవునిదే అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ సంఘములో చేర్చబడిన వారెవరు?
ఆ సంఘంలో చేర్చబడిన వారెవరు? అక్కడున్న మాట మనం చూస్తే పరిశుద్ధులు అన్నాడు. సంఘం అంటే ఎవరండి? కొరింథులో ఉన్న దేవుని సంఘం అన్నాడు. సంఘం దేవునిదని మనకు అర్థమైంది. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? పరిశుద్ధుల ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ సంఘమేనా? పరిశుద్ధులు మాత్రమే సంఘమా? పరిశుద్ధుల సమూహం. పరిశుద్ధ పరిశుద్ధులు మాత్రమే సంఘం. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ సంఘం కాదు. కానీ మనం లెక్కేసి చెప్తాం మీ సంఘం ఎంతమంది అంటే. మీ సంఘం ఎంతమంది అంటే వచ్చేవారు అందరిని పిల్ల పెద్ద అందరిని లెక్కేసి ఇంతమంది అని చెప్తాం. అవునా కాదా? వాడు అడిగింది తప్పే, మీరు చెప్పేది తప్పే. మీ సంఘం ఎంతమంది అని అంటే చెప్పేస్తారు కదా ఇంతమంది అని. అంటే మీ సంఘం అసలు సంఘం మీది కాదు కదా, సంఘం దేవుంది కదా. అప్పుడు మీ సంఘం అంటే ఇప్పుడు మీరు లెక్కేసి చెప్పేశారు. కనుక సంఘం దేవునిది, సంఘం అంటే పరిశుద్ధులు. అందుకే ప్రియులారా, సంఘానికి వచ్చేవారు లేక మందిరానికి వచ్చేవారు, సహవాసానికి వచ్చేవారు, రక్షించబడిన వారు ఎంతమంది, రక్షించబడని వారు ఎంతమంది గుర్తు చేశారు. వీళ్ళిద్దరికి వచ్చే వాళ్ళెవరు, రాని వాళ్ళెవరు, నమ్మిన వాళ్ళెవరు, నమ్మనోళ్ళెవరు, ఈ క్లారిటీ సంఘంలో మనం తీసుకురావాలి. ఓహో, వీళ్ళు రక్షించబడ్డారు, వీరు రక్షించబడలేదు, వీరు పరిశుద్ధులు, వీరు పరిశుద్ధులు కారు, సంఘం అంటే వీరు, వీరు సంఘం కారు, వీరు సంఘములో చేర్చబడాలి అనే ఆ క్లారిటీ, సువార్త, బోధ ఇవి ఖచ్చితంగా ఉండాలి సంఘాలు. అది లేకుండా మూకుమ్మడిగా ఆరాధనని మొదలుపెట్టారు. ఎప్పుడో మొదలైందిలేండి. ఇక రక్షించబడ్డాడా, రక్షించబడలేదా, ఈ క్లారిటీ ఏమీ లేదు. అందరూ మూకుమ్మడిగా ప్రార్థన చేయడమే, ఆ మూకుమ్మడిగా కేకలేయడమే, మూకుమ్మడిగా ఆరాధన అని చెప్పి పాటలు పాడటమే. ఎట్లా ఒప్పుకుంటుంది బైబిల్? అది బైబిల్ ఒప్పుకుంటుందా అండి? పెద్దగా అరవడమే. అసలు ఒప్పుకోదు. రక్షించబడిన వారు, రక్షించబడని వారు, ఈ క్లారిటీ లేకుండా ఎట్లా అండి? వచ్చిన వారందరూ చేతులు చాపండి, పాటలు పాడండి, ఆరాధన చేద్దామని చెప్తున్నారే. నమ్మినోడు చేసేది ఆరాధన, నమ్మినోడు చేసేది ఆరాధన అండి. నమ్మకుండా ఆరాధన ఎలా చేస్తావు? రక్షించబడకుండా ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? అంటే వాళ్ళని ట్రాక్ ఎలా తీసుకెళ్తున్నారు చూడండి, రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్తున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. ఈ విషయాలు చాలా వేదనగా ఉంది. ఇలాంటివి చాలా గట్టిగానే చెప్పాలని ఒక ఆలోచన కూడా ఉంది. ప్రభు చిత్తమైతే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తేటగా చెప్పి సంఘము కాని వారెవరు, సంఘమైన వారెవరు, ఈ క్లారిటీ మనం చెప్పుకుందాం, విందాం. రక్షించబడని వారెవరు, రక్షించబడిన వారెవరు, ఇది సంఘాల్లో తీసుకొస్తే బాగుంటుందని నాకు ఒక ఆశ ఉందండి. నిజమా కాదండి? ఇప్పుడు ఆ క్లారిటీ వాళ్ళకి అర్థమైనప్పుడు అండి, రక్షించబడని వారు రక్షించబడి సంఘంలో చేర్చబడతారండి. ఈ క్లారిటీ లేనప్పుడు వెళ్తున్నాంలే ప్రార్థనకి, వెళుతున్నాములే ప్రార్థనకి అన్నట్టు ఉంటుంది. పరలోకానికి వెళతాంలే, ప్రార్థనకి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం, ప్రార్థనకి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం అని అనుకునేటటువంటి ఆలోచనలోనే ఉంటారు తప్ప సరి అయిన రక్షణ అనుభవం లేకుండా జనాల్ని దాన్ని ఏమంటారు, మబ్బులో పెట్టి మాయ చేసినట్టు ఉంటుంది. అందుకే ఇప్పటికీ చాలా మంది రక్షణ పొందారంటే ఆ రక్షణ అండి, ఆ రక్షణ అంటే ఏంటండి అనేవాళ్ళు ఉన్నారు. ఆ రక్షణ పొందారా అండి, ఆ రక్షణ అండి మేము చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్తున్నామండి. ఎప్పటి నుంచి అంట? చిన్నప్పటి నుంచి వెళ్తున్నామండి. రక్షణ పొందారా అంటే అయ్యో మేము రక్షణ పొందడం ఏంటండి, మా తాత ముత్తాతల నుండి క్రైస్తవులండి. రక్షణ పొందారంటే అయ్యో మొన్నండి
2024లో ఇంత లోతు నీటిలో బాప్తిసం పొందానండి. ఇంత లోతు నీటిలో బాప్తిసం పొందితే రక్షణ ఏమండి? నేను రక్షణ పుచ్చుకున్నానండి. నేను రక్షణ పుచ్చుకున్నానండి. ఇంకొక ఆయన, నేను రక్షణ తీసుకున్నానండి. నేను రక్షణ తీసుకున్నానండి. ఇంకొక ఆయన, మా పాస్టర్ గారు ఇచ్చారండి, రక్షణ ఇచ్చారండి. మా పాస్టర్ గారు రక్షణ ఇచ్చారండి. మా పాస్టర్ గారు రక్షణ ఇచ్చారండి. పాస్టర్ గారు ఇచ్చేదే రక్షణ. దేవుల్లో దిగిపోయానండి. అయ్య బాబు, ఎన్ని పదాలండి, ఎన్ని పదాలండి. ఈ దిగడానికి గొయ్య నుయ్య, పుచ్చుకోవడానికి ఇదేమైనా చెంబ గిన్నె? ఆ? అసలు ఈ క్లారిటీ లేకుండా పోయింది. మీకు అసలు చింత లేదు. ఎంత చక్కగా చింత లేదు, ఏమీ మీకు బాధ లేదు. ఈ క్లారిటీని ప్రజలకు అందించాలనేటటువంటి ఒక ఆలోచన మీకు లేదు. మిమ్మల్ని అంటున్నాను నేను. అదే ఆలోచన కానీ మీకుంటే రండి, మనం అందరం వెళ్ళి పని చేద్దాం. ఖచ్చితంగా ప్రజలకు ఈ విషయాన్ని వివరంగా చెప్పాలండి. చెప్పకపోతే ప్రవాహంలో కొట్టుకుపోయినట్లే. నిజమా కాదా? సంఘాల్లో ఇది లేదు, ప్రవాహంగా కొట్టుకుపోతున్నారు జనం. కొట్టుకుపోతున్నారు. నేను కొత్తగా ఎక్కడికైనా ఏదైనా సంఘానికి వెళ్ళాను అని అంటే అక్కడ రక్షణ సువార్త చెప్తే మొత్తం టోటల్గా సంఘం అంతా రక్షణ తీర్మానం చేసేస్తారు. అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే అంతకుముందు రక్షణ అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. మీకు అర్థమైందండి? అంతకుముందు వాళ్ళకి రక్షణ అంటే ఏంటో తెలియదు, అందువల్ల మొత్తం తీర్మానం చేసేస్తారు. ఆ పాస్టర్ గారు అంటారు, నువ్వు బాప్తిసం పొంద కూర్చోవు, నువ్వు బాప్తిసం పొంద కూర్చోవు, నువ్వు బాప్తిసం పొందు. వాళ్ళకి అర్థమైపోయింది, నేను బాప్తిసం పొందితే నాకు రక్షణ కాదు, నేను పరలోకం చేరని అర్థమైపోయింది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కూర్చో అని చెప్తా ఉంటారు. వీళ్ళారా కొన్ని విషయాలు చాలా తేటగానే ఉండాలి. నువ్వు రక్షించబడ్డావా? యేసు, నేను రక్షించబడ్డాను. నువ్వు బాప్తిజం పొందావా? నేను పొందాను. సంఘములో చేర్చబడ్డావా? చేర్చబడ్డాను. చేర్చబడిన నాట నుండి పరిశుద్ధంగా యాత్ర కొనసాగిస్తున్నావా? కొనసాగిస్తున్నా. నమ్మకంగా సంఘంలో స్థిరంగా ఒక పిల్లర్లా ఉన్నావా? ఉన్నాను. రేపు ప్రభు వస్తే పరలోకానికి వెళ్ళగలవా? నిరభ్యంతరంగా, నిశ్చంతగా వెళ్ళిపోగలను. చనిపోతే వెళ్ళగలవా? వెళ్ళగలను అని గుండె మీద చెయ్యేసుకొని చెప్పాలండి. ఆ క్లారిటీ మనం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలండి. ఏమంటారు మీరు? పని చేస్తే సంగతి తెలుసుద్దా? పని చేయకుండా ఉంటే తెలుసుద్దా? అందుకు ఖచ్చితంగా నా వంతు పని నేను, మీ వంతు పని మీరు చేసి కొంచెం ప్రజలకు మేలు చేయండి. మనమందరం కూడా ప్రజలకు మేలు చేయాలి. ఎందుకంటే ఈవేళ రక్షించబడిన వారు ఎంతమంది అని అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. అందుకు చాలా బాధ కలుగుతుంది. వీళ్ళు ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేస్తారు, అన్ని మామూలుగానే జరుగుతాయి. భక్తి మాత్రం బాగానే ఉంటుంది. కానీ భక్తిలో సరి అయినటువంటి క్లారిటీ లేకుండా ఉన్నారు. మూకుమ్మడి భక్తిలాగా ఉంది. సరి అయిన విధానం లేదు. ఏదో అలా ఊగడం, అలాగ పాడడం, అలా ఏదో చేస్తే ఇది భక్తి పారవశ్యం అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్పే వాస్తవాలు ప్రజలకి తీసుకొని వెళ్ళటం లేదండి. నిజంగా పెద్ద పెద్ద బోధకులు అనబడిన వారు, పెద్ద పెద్ద సంఘాలు, వేల మంది వచ్చే సంఘాలు ఉన్న వాళ్ళు, సంఘం అంటే అదే సమాజం ఉన్నవాళ్ళు అసలు ఎన్ని తప్పుడు బోధలు, యూట్యూబ్లో వాళ్ళ వర్తమానాలు వింటుంటే ఎన్ని తప్పుడు బోధలు అంటే అన్ని తప్పుడు బోధలు చేస్తున్నారు. మీకు కావాలంటే మచ్చుకు కావాలంటే కొన్ని సంగతులు మీకు చెప్పమన్నా కొంతమంది పేర్లతో సహా వీడియోలతో సహా మీకు ఇవ్వగలను. చాలా బాధ కలుగుతుంది. ఏం చేయగలను? ప్రార్థన చేయడం, చేతనైనంత మట్టుకు చెప్పడం తప్ప అంతకు మించి మనం ఏం చేయలేం. కానీ ప్రభువే ఒకానొక దినాన
తగిన పాఠాన్ని వారికి నేర్పిస్తాడని విశ్వసిద్దాం. మంచిది. సంఘం నీది కాదు, నాది కాదు, జీవము గల దేవునిది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా దేవ, జీవాధిపతి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రం. సంఘం పరిశుద్ధమైనదని తేటగా చెప్పారు నాయన. అట్టి పరిశుద్ధతను కాపాడవలసిన బాధ్యత సంఘములో ఉన్న వారందరికీ ఉన్నది. పరిశుద్ధత ఎక్కడ లోపించినా దానిని సరిచేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే రేపు మీ ఎదుట సంఘం నిలువబడుద్ది, మహిమగల సంఘముగా. అందుకని సంఘం ఎంతో తేటగా మీకు మహిమకరంగా ఉండాలని మీరు కోరుతా ఉండగా, అలాంటి సంఘాలు ఉండుటకు మీరే సిద్ధపరిచి మహిమ పొందుతారని తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రభు అయిన క్రీస్తు నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.